నా పేరు సరోజ. నా వయస్సు 28. ఈ రోజు నేను సిద్ధార్థ్ సార్ వాళ్ళ ఇంటికి పని మనిషిగా జాయిన్ అవ్వడానికి వెళుతున్నాను. ఈ రోజు నేను సింపుల్ గా గ్రీన్ కలర్ కాటన్ సారీ కట్టుకొని ఉన్నాను. నేను వేసుకొని ఉన్న లో నెక్ బ్లౌజ్ లో నుండి బూబ్స్ బయటకు తన్నుకు వస్తున్నాయి. చేతులకు మట్టి గాజులు వేసుకున్నాను. మెడలో సింపుల్ గా సన్నని గోల్డ్ చైన్ వేసుకున్నాను. నా చెవులకు 2 ఇంచ్ లెంగ్త్ గోల్డ్ ఇయర్ రింగ్స్ వేలాడుతున్నాయి. నా కాళ్ల పట్టీలు సౌండ్ గల్లు గల్లు మని వస్తున్నాయి. నా చేతులకి నిన్న రాత్రి పెట్టుకున్న గోరింటాకు ఎర్రగా పండింది. అద్దంలో చూస్తూ నా చీర కుచ్చుళ్ళు సరి చేసుకుంటున్నా. ఇంతలో నా వెనక నుండి నా భార్య సమీర వచ్చి, సరోజ ఏమిటే ఇంకా ఎంతసేపు రెడీ అవుతావు, ఫస్ట్ డే నే లేట్ గా వెళతావా అని అరిచింది. అవును, నా భార్య సమీర. 3 ఇయర్స్ క్రితం మా మ్యారేజ్ అయ్యింది. 3 ఇయర్స్ బ్యాక్ నా పేరు కళ్యాణ్. నేను కంప్యూటర్ సైన్స్ లో ఎంటెక్ చేశాను. బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నా. సమీర కూడా బెంగళూరులోనే జాబ్ చేస్తుంది. నా అమ్మ నాన్న నా పెళ్లికి 1 ఇయర్ ముందు కార్ యాక్సిడెంట్ లో చనిపోయారు. నాకు సమీర తప్ప ఎవరు లేరు. నేను సమీరని ప్రాణంగా ప్రేమిస్తున్నాను. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. పెళ్లి తర్వాత ఇద్దరం సమీర ఫ్లాట్ కి షిఫ్ట్ అయ్యాము. సమీర గురించి ఒక నిజం చెప్పాలి. సమీర బైసెక్సువల్. అంటే తను మగ వాళ్ళతో, ఆడవాళ్లతో ఇద్దరితో సెక్స్ ఇష్టపడుతుంది. నాకు పెళ్లి తర్వాత ఒక రోజు రాత్రి ఈ విషయానికి చెప్పింది. నేను ఫస్ట్ షాక్ అయ్యాను. కానీ తర్వాత లైట్ తీసుకున్నాను. సమీరకి నేనంటే చాలా ఇష్టం. మా ఫస్ట్ నైట్ నుండి కూడా మా సెక్సువల్ లైఫ్ ని మేము చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సమీర సెక్స్ చేసేటప్పుడు బూతులు మాట్లాడుతుంది. నా మొగ్గ చాలా చిన్నగా ఉంటుంది. 1.5 ఇంచ్ పొడుగు, బాగా గట్టి పడితే 4 ఇంచెస్ అవుతుంది. నా చిన్న మొగ్గని సమీర చాలా టీజ్ చేస్తుంది. తనకి ఎక్కువ ఫోర్ ప్లే ఇష్టం. తను ఎక్కువగా నాతో తన పువ్వు చీకుంచుకునే తృప్తి పడుతుంది. తనకి వేగించుకోవడం కంటే చీకించుకుంటేనే తృప్తి ఎక్కువ. నేను తన పువ్వు చీకడంలో బాగా ఎక్స్పర్ట్. కనీసం గంట సేపు చీకుంచుకుంటుంది. ప్రతి రాత్రి నా చిన్న బూబ్స్ పట్టుకుని పిసుకుతూ పడుకుంటుంది. నేను ప్రతి రాత్రి తన పువ్వు బాగా చీకాక, తను నా చిన్న బూబ్స్ పిసుకుతూ ఉంటే నేను అలా నిద్రపోతాను. ఒక రోజు నా బూబ్స్ పిసుకుతూ తను ఒక క్రీమ్ తీసి నా బూబ్స్ మీద రాస్తూ మసాజ్ చేస్తుంది. నేను అది ఏమి క్రీమ్ అని అడిగాను. బూబ్స్ సైజు పెంచే క్రీమ్ అని చెప్పింది. నేను షాక్ అయ్యి వద్దు అన్నాను. తను వినలేదు. ప్లీజ్ కళ్యాణ్, ఐ లవ్ బూబ్స్, మనం మరి ఎక్కువ పెంచవద్దులే, జస్ట్ కొంచెం 36B సైజ్ వరకు పెంచుదాం, తర్వాత ఆపేద్దాం. 36B అంటే ఎవరు కనిపెట్టలేరు కూడా, టైట్ ఇన్నర్ వేసుకుంటే ఎవరికి తెలియదు కూడా. ప్లీజ్ అనింది. నా చిన్న మొగ్గతో తనని నేను సెక్సువల్ గా ఎలాగూ సుఖపెట్టలేకపోతున్నా. కనీసం ఈ విధంగా అయినా తనని ఆనందపరచాలి అనుకున్నాను. సరే అన్నాను. తరువాత రోజు నుండి ప్రతి రోజు మార్నింగ్, రాత్రి ఒక టాబ్లెట్ వేసుకోమని 2 బాటిల్ టాబ్లెట్స్ ఇచ్చింది. టాబ్లెట్స్ వల్ల రిజల్ట్స్ త్వరగా వస్తాయి అని చెప్పింది. నేను సరే అన్నాను.